బ్రాహ్మణ వ్యవస్థని, ఆ మనువాద వ్యవస్థని, మనధర్మశాస్త్రం అఫీషియల్ గా పుస్తకం మనకు కనపడకపోవచ్చు. ఇక్కడ ఉంది ఏడుంది అనేటోళ్ళు ఉండొచ్చు. అది లేదు అఫీషియల్ గా, వెనకటి నుంచి కూడా లేదు. వాడు బ్రహ్మ ముక్కులకెళ్ళి వేద ఆలోచన అని చెప్తున్నాడు కదా, ఎక్కడ ఏడున్నది? పుస్తకం లేదు. పుస్తక రూపంలో రాసింది ఈ యొక్క గత 50-100 సంవత్సరాల నుంచి రాసిన ఏ పుస్తకాలని. అంతకుముందు మౌఖికంగా ఉన్నాయి. వాని కొడుక్కో వాని బిడ్డెక్కో చెప్తే వాడు మళ్ళీ వాని ఇంకో బిడ్డ వానికి బిడ్డెక్కో ఇట్లా మౌతు ఉన్నాయి. వాళ్ళ బ్రెయిన్లు ఉన్నాయి. అర్థమైందా? ఇలా వేమన శతకాలు ఏడున్నాయి. పుస్తకం లేకుండా ఒకసారి నేర్చుకుంటే నేను మళ్ళీ నా కొడుకు చెప్తాడు కదా, ఆడు కూడా చెప్తాడు కదా, ఆడు వాని కొడుకు చెప్తాడు కదా. కాబట్టి మన బ్రెయిన్ లో ఉన్నాయి. మనువాదం అనేది మన బ్రెయిన్ లో ఉన్నది ఆల్రెడీ. మన పుస్తకం రూపంలో ఆడ పుస్తకం ఉంటేనే ఉన్నట్టు కాదు, ఆల్రెడీ ఉన్నాయి. ఆ రకంగానే మనం ప్రవర్తిస్తున్నాం. మనమైనా అందరూ వీటినన్నింటినీ ఎవడు పెంచి పోషిస్తున్నాడు? గుడి పోగానే చెప్తాడు కదా, ఆడు పెళ్లిలో మంత్రాలు చెప్పేటప్పుడు చెప్తాడు కదా, వాడు చెప్పిందే కదా అందరూ పాటిస్తుంది.